సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మనం మంత్రబలం కార్యక్రమంలో వరుసగా నక్షత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఈరోజు చెప్పుకునే నక్షత్రం చిత్త, మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ మూడు కూడా కుజ నక్షత్రాలు అంటారు. అంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేసుకుని ఆ స్వామివారి గుడి చుట్టూ ఒక 11 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి, అక్కడ మారేడు చెట్టు ఉంటుంది, మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేయండి, కొద్దిగా నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గు వేసి అక్కడ ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని పెట్టండి, దాని చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. 27 ఎందుకు చెప్తున్నాను అంటే నక్షత్రాలు 27, 2 + 7 = 9, గ్రహాలు 9, కాబట్టి 27 చాలా విశేషమైన సంఖ్య. కలిపితే మళ్ళీ 9 వస్తుంది. నవగ్రహాలే కదా మన జాతకానికి ప్రధానమైనవి. కాబట్టి 27 సార్లు ప్రదక్షిణ చేయండి. కుదరకపోతే 9 సార్లు చేయండి. 9 కానీ 27 కానీ చెయ్యండి. మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ దీపాన్ని వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ మారేడు చెట్టుకి కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసి రండి. ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళు మంగళవారం నియమంగా ఉండండి. బయట ఎక్కడా భోజనాలు తినకండి, ఇంట్లో వంట చేసిందే తినండి. ఉదయం సాయంత్రం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేయండి. ఉండగలిగితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా మళ్ళీ దేవుడి గది దగ్గర దీపం పెట్టుకుని మీరు భోజనం చేయండి. ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని మంగళవారాలు అలా చేయండి. ఎప్పుడూ చేస్తూ ఉండిపోతే ఇంకా మంచిది. అదేవిధంగా ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః మంత్రాన్ని పఠించండి. అదేవిధంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుజగ్రహాన్ని ఆరాధించండి. మారేడు చెట్టు దగ్గర ప్రదక్షిణ చేయండి. మీ ఇంటి దగ్గర అవకాశం ఉంటే పూల మొక్కలు అమ్మే చోట దొరుకుతుంది, ఒక మారేడు చెట్టు తెచ్చి దాన్ని పాతి రోజు నీళ్లు కొంచెం పోయండి, అక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసి చిన్న పువ్వు పెట్టి దండం పెట్టండి. మారేడు వృక్షాన్ని అది లక్ష్మీదేవితో స్వరూపంగా భావిస్తారు కాబట్టి మారేడు దళాలు శివుడికి ఇష్టం. అది ఇంట్లో ఉన్న దోషం లేదు. ఇంట్లో ఉండడం మీకు కుదరకపోతే కుండీలో పెంచండి, పెద్దదైన తర్వాత ఎక్కడైనా బయట పాతేయచ్చు. కొన్ని రోజుల పాటు మాత్రం మీరు ఈ యొక్క పరిహారాన్ని మాత్రం పాటించండి. కాబట్టి ఈ యొక్క చిత్తా నక్షత్రం వారికి మంగళవారం కుజగ్రహాన్ని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, మంత్రాన్ని పఠించండి, మారేడు చెట్టు దగ్గర నీళ్లు పోయండి. మీరు ఏదైనా సరే ఒక ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మన హైదరాబాదు వారైతే హైదరాబాదులో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి యథాశక్తిగా పూజ చేసుకుని అక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు మరిన్ని ఫలితాలు మంచిగా రావడం కోసం ఎవరైనా జ్యోతిష్కులు కానీ పురోహితులు అందుబాటులో ఉంటే వాళ్ళని సంప్రదించండి, లేదా ఈ నెంబర్కి సంప్రదించి మీ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్తే మీరు ఇప్పుడు ఏ గ్రహానికి ఏ రెమెడీ చేసుకోవాలో మేము తెలియజేస్తాం. కాబట్టి అటువంటి విషయాలు తెలుసుకుని మీ యొక్క జరుగుతున్న దశ తెలుసుకుని మీ దిశ మార్చుకుని మీ దశ మారేలా చేసుకోండి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చిత్తా నక్షత్రం వారు పాటించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.